వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు నా పేడపల్లి విద్యార్థులకు నా అందరికీ హృదయపూర్వకంగా ఆశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పరచడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేమైతే చాలామంది గుర్తుపట్టడం లేదు. ఎందుకంటే 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి దాదాపు ఒక 2-3 గుర్తున్నారు. చాలా ఫేస్లు మారిపోయాయి. మీరు టీచర్లు ఎవరు మారరు 99%, కానీ మీ ఫేస్లే మారిపోతాయి. బస్లో పక్కన కూర్చుంటారు కానీ మీరే అడుగుతారు, సార్ మీరు పేడపల్లి సార్గా పనిచేసింది కదా అంటే మేము మిమ్మల్ని గుర్తుపట్టలేము, మీరు మమ్మల్ని గుర్తుపడతారు. కానీ మీరు ఓపికగా ఇంత గుర్తుపట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మీకు గురుభక్తి చాలా ఉన్నదని దీనివల్ల స్పష్టమవుతుంది. ఈ రోజుల్లో చాలా తక్కువ ఎవరు చేయాలి, ఇదంతా ప్రోగ్రామ్, ఇదంతా పెద్ద కథ రామాయణం ఫోన్ చేయాలి, సార్లు రావాలి, ఇది అవసరమా? కానీ మేము టీచర్లందరం కలవడం ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు మా జన్మ ధన్యమైంది. ఎందుకంటే రిటైర్ అయ్యి మేము ఇంట్లో పడినే కూర్చున్నాం. దాదాపు ఇలాంటి కార్యక్రమంలో మాతో పనిచేసే సార్లను కలవడం వలన మేము ఈరోజు పూర్వ స్థాయికి వెళ్ళిపోయినాం. ఒక 20 సంవత్సరాల కింద మా కిషన్ రావు సార్తో మా సార్లతో పనిచేస్తున్నట్టు, మా రామరెడ్డి సార్ మీకు అదే ఆలోచన వస్తుంది. మాకు సార్ పిలిచినట్టు శాలరీ డబ్బులు తీసుకొని ఇట్లా అన్నట్టు సార్ అంటే మేము పూర్వ స్థాయికి వెళ్ళిపోయినాం. 20 సంవత్సరాల కిందికి వెళ్ళిపోయినాం. సరే, ఇదంతా ఒక మెట్టు. ఇక ప్రస్తుతము ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ జనరేషన్కు మనము ఇప్పుడైతే ప్రస్తుతం అందరం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అందరం ఎదిగినాం, కానీ ఒక పరంగా తగ్గిపోతున్నాం. ఏంటిది అంటే ఆధ్యాత్మికంగా తగ్గిపోతున్నాం. మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినడం లేదు. అరే సెల్ ఫోన్ చూడడం విసిరేపరెత్తాడు వాడు అంటే కోపం, ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. దానికి కారణం ఏంటంటే మనము వాళ్ళకు భక్తి భావన చెప్పడం లేదు. అక్కడ భక్తి పుస్తకాలు చదివించడం లేదు. కేవలం ఇంగ్లీష్ మీడియం చదువు మార్కులు 99. అబ్బా చాలా క్లేవర్, నా కొడుకు చాలా మంచివాడు, మా మనవాడు క్లేవర్. కానీ వాడు ఎవరైనా వస్తే కూర్చోమని కూడా అన్నాడు. ఎవరు వచ్చేదంటే తర్వాత గడ్డంలో పడి మా తాత లేడు, మా నాన్న లేడు అని చెప్తాడు. అది క్రమశిక్షణ కాదు. ఇంటికి రాగానే రండి కూర్చోండి, ఎవరు కావాలి, మా తాతయ్యనా, మా డాడా, అది క్రమశిక్షణ. కానీ ఈ రోజులలో చాలా తగ్గిపోయింది. అందరిని అనడం లేదు, కొద్దిమంది. కాబట్టి మనకి ఫస్ట్ మీరు నేర్పవలసింది ఏంటంటే పిల్లలకి క్రమశిక్షణ నేర్పండి. పొద్దున్న లేవాలి, వాళ్ళు లేవగానే మీ యొక్క కాళ్ళు మొక్కాలి, తల్లిదండ్రుల యొక్క కాళ్ళు. ఎక్కడో దేవుడు లేడు మనకు, మీరే దేవుళ్ళు. అంటే మీరు జన్మనిచ్చినటువంటి మీరే వాళ్ళ భగవత్ స్వరూపం. తండ్రికి నమస్కారం చెప్పండి. వాళ్ళు 99% చెడ్డ అలవాట్లకు దూరం అవుతారు. ఎందుకంటే నమస్కారం చేయడం వల్ల వాడు వంగుతుండు, నమస్కారం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది. చెప్పండి, నాకు దండం పెట్టాలని చెప్పండి, ఏం కాదు, నష్టమేం లేదు. తాతలు, ముసలు, పెద్ద మనుషులు ఉంటే తాతయ్యకి నమస్కారం చేయాలి, ఇట్లా నాకు రోజు నమస్కారం చేయాలి, నాకు నష్టమే ఉందమ్మా. వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారమ్మా? ఇప్పుడు మేము 65 ఉన్నాం, మీకు ఎన్ని రోజులు బతుకుతాం? మా అంటే 10 years ఎంతటో కొంత. ఆ తర్వాత మనిషే కనబడాడు. అంటే కనబడేటువంటి యొక్క భగవత్ స్వరూపులు అమ్మ నాన్నలు, తర్వాత ఆ యొక్క సూర్యచంద్రులు, గురువు, వీళ్ళేమైనా కనబడతారు. కాబట్టి కంపల్సరిగా మీ పిల్లలకి ఏం చెప్పాలంటే బొట్టు పెట్టుకోవడం. పొద్దున్న లేస్తే బొట్టు పెట్టుకుంటే వాడు 100% మార్పు వచ్చినట్టే. ఒక విద్యార్థికి బొట్టు పెట్టడం మీరు అలవాటు చేయండి, అతనిలో ఎంత మార్పు వస్తుందో చూడండి. వాడు ఎలాంటి చెడు గుణాలకు కూడా దూరుంటాడు. అంటే ఆ బొట్టు వలన వాడు అంతా మార్పు వస్తుంది. మనకి బొట్టే కదా, బొట్టు పెట్టుకోకుండా చూడండి ఎట్లుంటుందో. అంటే పెట్టుకునే వాళ్ళు, పెట్టుకునే వాళ్ళు అవసరం లేదు. పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ మీ పిల్లలకి బొట్టు పెట్టుకుని అలవాటు చేయండి. తర్వాత మీ వెంటనే గుడికి పోతే టెంపుల్ తీసుకపోండి. నాకు ఇంగ్లీష్ మీడియం ట్యూషన్ అంటే కాదు, నడు. తర్వాత మీరు అందరూ దాదాపు ఉద్యోగాలు చేస్తున్నారు. మీ అమ్మ నాన్నలు దాదాపు 60 years 70 years ఉన్నారు. వాళ్ళని వదిలేయకండి. కనీసం ప్రతి పండుగకు మీ కుటుంబంతో వచ్చి అమ్మ నాన్నలకు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ గోళీలు ఏంటి, వాళ్ళ ట్యాబ్లెట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయం చూడండి. ఎందుకంటే మీ మీద ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. నా కొడుకు మంచిగా వాళ్ళని ఆఫీసర్ కావాలి, అయినరు, మీరు ఆఫీసర్లు అయ్యారు, అన్నీ అయినరు, కానీ వాళ్ళు నడుచుకుంటలేరు, వేస్ట్. కాబట్టి వాళ్ళను మీరు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగించండి. అంటే చాతగానే వరకు వాళ్ళే వంట చేసుకొని తింటారు దాదాపు. వాళ్ళకు శరీరం సహకరించినప్పుడు మీరు ఈ ఊళ్ళో వస్తే ఈ ఊళ్ళో చేయండి సేవ, లేకపోతే మీరు హైదరాబాద్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి సేవ చేయండి. అంతేగాని వాళ్ళు వదిలిపెట్టి వృద్ధాశ్రమంలో పోండి, అక్కడ చేయండి అంటే మనల్ని కూడా మన పిల్లలు కూడా తీసుకుపోయి అక్కడ చేస్తారు. కాబట్టి మనం ముఖ్యంగా
మన తల్లిదండ్రులను గౌరవిస్తే మన పిల్లలు కూడా మనకు గౌరవిస్తారు. ఒక చిన్న కథ చెప్పి నేను వదిలేస్తాను, అయితే వింటాంటే చెప్తా, లేకపోతే క్లోజ్ చేస్తాను. అయితే ఒక చాలా ధనవంతుడు అన్నట్టు, చాలా కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక పక్కన ఫ్రెండ్ని అడిగింది ఇట్లనే, నా దగ్గర కోట్ల రూపాయలు ఏం చేయాలంటే ఊరికి ఒక శివాలయం కట్టి మంచి పాలరాయితోనని చెప్పిండు అన్నట్టు. ఆయనకు 2-3 ఫైనాన్సులు ఉండే, మంచిగా ఫైనాన్స్ ఇట్లనే పేడ పిల్లలు ఉదాహరణకు అనుకోండి, నిజం కాదు. ఆయనతో ఒక శివాలయం కట్టించేసి పాలరాయితో మంచి అద్భుతమైనటువంటిది. ఇక ఒక మంచి బ్రాహ్మణ్ణి పెట్టేసిండు, ఇక నెలకు 50,000 ఆయనకి జీతం శాలరీ. ఇక కట్టేసిండు, ఆ దేవాలయం ఓపెన్ అయింది, ఊరు వాళ్ళందరూ పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఈ ధనవంతుడు ఏదైతే ఉన్నాడో ఆ దేవాలయ ప్రవేశం నాడు రెండు తప్ప పోతలేటిగా. ఆ బ్రాహ్మణ రోజు కొబ్బరికాయ కొట్టాలి, ఇప్పటికే పోతాడు డైలీ. ఆ కొబ్బరి చిప్పను తర్వాత తీర్థం ఇచ్చిపోవాలి ఈ ధనవంతుడికి. ఈయనే ఆ ధనవంతుడి భార్య పచ్చడి చేస్తుంది, ఆ తీర్థం మీద తీసుకుంటాడు, అయిపోయింది. ఒకసారి ఆ బ్రాహ్మణ అడుగుతున్నాడు, ఏమయ్యా గుడికి నువ్వు రావట్లేదు, నువ్వే కట్టిస్తే వాళ్ళు ఇంత పెద్ద టెంపుల్, అప్పుడప్పుడు రావచ్చు కదా అంటే నాకు టైం లేదు. ఈ గుడి కట్టినప్పటి నుంచి నాకు 3 ఫైనాన్స్లు ఉంటాయి, 5 ఫైనాన్స్లు అయినాయి, అసలు నాకే తీర్పాటం ఉండలేదు, డే నైట్ వర్క్ చేస్తున్నా అంటాడు. అప్పుడు ఈ మాటలు దేవుడు ఇట్టాడు అన్నట్టు, బా వీడిని డెవలప్ చేసినందుకు వీడు నన్ను మర్చిపోతాడన్న, గుడికే రాడా అని ఏం చేస్తాడు, తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక ఇప్పుడు పెరిగితే నన్ను మర్చిపోయాడు, ఇక తగ్గిస్తానన్నా గుర్తు చేస్తాం అని ఒక్కొక్క ఫైనాన్స్ లాస్ అవ్వకుండా వస్తాయి. మొత్తం లాస్ట్కు అన్ని ఫైనాన్స్ పోయి 0కి వస్తాయి. ఇక భార్య అంటుంది అన్నట్టు, అన్నీ పోయినాయి కదా మన ఆస్తులు పోయినాయి, అంతస్తులు అన్నీ పోయినాయి కదా, కనీసం మనం కట్టిన దేవాలయం కన్నా పోయి సాయంత్రం కూర్చొని ఇంత శివనామ స్మరణ చేద్దాం, అవునే చేద్దాంపా అని చెప్పి ఇద్దరు వచ్చి ఆ దేవాలయం కాడ కూర్చుంటారు అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఏమయ్యా నేను ఫస్ట్ చెప్పినా కదా, గుడికి అప్పుడప్పుడు మీరు కట్టించిన దేవాలయంకి రావచ్చు కదా అంటే రాలేదు కదా. ఇప్పుడు భగవంతుడు ఏం చేసిండు, మీరు రాలేదని చెప్పి ఇట్లనన్నా వస్తారని రప్పించుకున్నాడు. ఇది మీ మోక్షానికే మార్గం, మీ ఆస్తులు కాదు. మీ ఆస్తులు ఏం చేస్తే మీ వంశ పరంపర మనకేస్తాయి, కానీ ఇప్పుడు మీరు మోక్షంలో పడ్డారు. అంటే మన అందరం కూడా భగవద్ధ్యానం చేయాలి. మీ పిల్లలకు కూడా రామాయణము, భగవద్గీత, ఇంగ్లీష్ మీడియం ఉండనా దానికే ఉంటుంది, దీనికి ఉంటుంది, అవి అలవాటు చేయించండి. రోజుకొక భగవద్గీత శ్లోకం, రామాయణం కథలు, ఇవన్నీ మన రోజు నిత్య జీవితంతో సంబంధం ఉంది. రామాయణం కథ ఇప్పించడం అనుకోండి, మీ దగ్గర సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి, అట్లా చూసే బదులు ఇవన్నీ ఇప్పుడు సెల్ ఫోన్లు 2 రకాలుగా డైవర్ట్ చేయొచ్చు, మంచికి డైవర్ట్ చేయొచ్చు, చెడుకు. మంచి ఏంటిది, ఆ సెల్ ఫోన్లో మంచిగా భారతము, రామాయణం కథలు టీవీలో చూపించండి, చూస్తే నష్టమేం లేదు. రామాయణం వల్ల అన్నదమ్ములు ఎట్లుండాలి, అక్క చెల్లెళ్ళు ఎట్లుండాలి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి విద్యార్థికి. ఈ విధంగా మీ విద్యార్థులకు సెల్ ఫోను ఎక్కువ చూపించద్దు, మన కంట్రోల్లో ఉంచుకోవాలి పిల్లల్ని. ముక్కై వంగనేది మానవి వంగది, కాబట్టి కంట్రోల్గా చేస్తూ ఈ విధమైనటువంటి కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని సంతోషమైనట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఏమైనా తప్పుగా మాట్లాడితే అన్యదాగా భావించద్దు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాగానే అంటున్నారు సార్, మేము గుర్తున్నాం. మోకాలు మాత్రం అప్పటికిప్పటి చేంజ్ అయితేనే ఉంటాయి, కానీ అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండరు. మేము మాత్రం అప్పుడు ఎట్లున్నాం ఇప్పుడు అంతే ఉంటుంది. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, కానీ మీ మోకాలలో మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుంది. కొందరు మాత్రం ఏంటంటే నోటెడ్ ఉన్న వాళ్ళు మాత్రం గుర్తుంటారు. అట్లా అని చెప్పి కదా కొందరు ఏమనుకుంటారంటే అంటే నోటెడ్ కదా వాళ్ళకి కొద్దిగా అది చేస్తాం, కొద్దిగా డిస్కరేజ్, కొద్దిగా లేట్ ఉన్నా అనుకోండి, వాడిని అది చేస్తాం, పనిష్మెంట్ ఉంటుంది, అది ఉంటుంది, అదంతా. నేను రాగానే అంటున్నాను, రాఘునాథ్ సార్, కిషన్ రావు సార్ రాకుంటే మాకు అన్నట్టు పండుగ అని అంటారు. ఇక్కడ కాదు, నేను ఏ స్కూల్లో పనిచేసిన, ఫస్ట్ ఎండపల్లిలో చేసిన. ఎండపల్లిలో ఏంటంటే నియర్ అబౌట్ 700 మెంబర్స్, 6th నుంచి 10th దాకా అన్ని 2 సెక్షన్లు. కానీ అప్పుడు మెమరీ పవర్ ఏందో, కానీ ఓన్లీ 9th ఫస్ట్ పీరియడ్ తీసుకుందు, 10th పెట్టి పిలుచుకోడు, అంత మెమరీ ఉండే. కానీ అటువంటిది ఇప్పుడు ఈ క్లాసులో ఇప్పుడు 10 మంది పేర్లు కూడా గుర్తుంటలేవు. ఇక అంటే 8% అప్పుడు క్లాసులలో ఉన్నప్పుడు అది వేరు ఉంటుండే, కానీ ఇప్పుడు ఏంటంటే 10 మంది పేర్లు కూడా గుర్తుంటారు. అంటే మెమరీ పవర్ అప్పటికిప్పటికి ఎంత పోయిందో చూడండి. ఇక పోతే స్కూల్లో మీకు మాకు అభినవ సంబంధం ఎప్పుడు ఉంటుంది. టీచర్కున్న ఉపాధ్యాయునికి, విద్యార్థికి అభినవ సంబంధం బాగుంటుంది. అదే ఇంకా తండ్రికున్న కొడుకున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్కున్న మీకు ఎంత ఉంటుందో వాళ్ళకన్నా ఎక్కువ ఉపాధ్యాయులకున్న విద్యార్థులకు అంత సంబంధం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గురువులు ఏదైతుందో విద్య నేర్పుకుంటూ వస్తారు,
వాళ్ళ ఇంటికాడ ఏంటంటే కొంచెం అది చేసుకుని వస్తారు. కానీ ఇప్పుడు సార్ చెప్తుండ్రు మీరెక్కడో అది అని. ఇప్పుడు నేను ఒక్కటే ఇంకోటి జనరల్గా చెప్తా, ఎక్కడన్నా ఏ స్కూల్లో కానీ ఎండపిల్ల కానీ మల్యాల కానీ ఇక్కడ కానీ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఫస్ట్ నేను అయిపోయింది మొత్తం స్టేజ్ అంతా అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసినాక మైక్ వేరే ఒకరు ఇస్తాం. ఎందుకంటే సార్ ఇప్పుడు సార్ మీరు మాట్లాడండి అంట, నా స్టేజ్ పేరు ఉండే నేను అసలే ఇది మాట్లాడడం కూడా ఎప్పుడు అంటే అలవాటు చేసుకున్నదంటే ఈ గెట్ టుగెదర్ దగ్గర ఇది 6-10 రోజులు ఎక్కువనే వస్తుంది. ఎండపల్లి నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటి వరకు ఇక్కడ ఇది 5వది అనుకున్నాను నేను అనుకుంటా, 5వదో 6వదో మల్యాలు అయినాయి, ఎండపల్లి అని. ఇప్పుడు అప్పటి నుండి మాట్లాడింది. కానీ అంతకుముందు మాత్రం నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు మైక్ పట్టి మాట్లాడతాను. అదే ఒక చెప్పిన వీరికి హెరాయేషన్ తోటి కూడా అన్నా, సార్ నేను ఇదివరకు కూడా ఎప్పుడైనానే ఎప్పుడు ఇక్కడ మైక్ పట్టి ఎప్పుడు మాట్లాడేది, ఇప్పుడే మాట్లాడుతున్నాను అని చెప్పి. అని ఏంటంటే ఇక అప్పుడు ఏంటంటే స్టేజ్ పేరు ఉంటుండే, అది ఏదో ఇక తర్వాత ఇప్పటికి కూడా కొద్దిగా ఏంటంటే వనికి వస్తుంది, గొంతు లోపల ఏదో వనికి ఉండే ఉంటుంది కొద్దిగా. అది భయానికి కూడా కాదు, కానీ ఏదో అట్లా స్టేజ్ పేరు అంటుంది దాన్ని. కానీ ఒకటి ఏంటంటే ఇంకోటి, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి దాని ఎక్కడ చూసినా స్టూడెంట్స్ మీరు బాగుపడాలని నేను చూస్తాను. మళ్ళీ అదే తోటి మీ పిల్లలు కూడా బాగుపడాలని చెప్పి మీరు అంటే మీరు ఎట్లయితే డెవలప్ కావాలో అట్లనే మీరు కూడా వాళ్ళని అట్లా డెవలప్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. కానీ ఏంటంటే ఇక మా సార్ ఏదో చెప్తుండే కదా, సార్ అదే చెప్పుకొని పోయింది అది అని చెప్పాను. ఇప్పుడు నేను ఎక్కడ చూసినా పిల్లలు, మీ పిల్లలు ఏదైతున్నారో, నాకు 2 బాబులు, ఒక పాప సెటిల్ అయింది, బాబులు ఇంటికానే ఉంటారు. ఆ బాబులకు ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు, కానీ వాళ్ళు 2 బాగానే ఉన్నారు. కానీ పెద్దోడికి 2 కొడుకులు, చిన్నోడికి 1 కొడుకు 1 బిడ్డ. పెద్దోడికి ఏంటంటే ఇప్పుడు పెద్ద బాబు 4th ఇయర్ బీటెక్, చిన్నోడు జార్జియా వేయండు మెడిసిన్ కొరకు. ఇక చిన్న కొడుకు ఒకడు అక్కడ నిల్చున్నాడు, బండి మీద ఉన్నాడు. ఇక అమ్మాయి ఇంటికాడ ఉన్నది, వాడు ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్, పాపం 10th. ఇవాళ ఇప్పుడు ఏదన్నా ఓసారి అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు చదవలేదు అది అంటే మిమ్మల్ని ఏదన్నా అయితే కష్టపెట్టినప్పుడు మీకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏంది, అందుకే నా పిల్లలు చదవలేదా అని అనిపిస్తుంది ఓసారి విన్నారా. కానీ ఒక్కటి ఏంటంటే నాకు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరైనా వాళ్ళ బాగు కొరకే అని చెప్పి ఒకటి ఎవరైనా అన్నారు, చాలామంది అన్నారు, సార్ మీరు అప్పుడు అనట్లేనే మేము ఇంత డెవలప్ అయినాం. మొన్న రాయేషన్ కూడా నన్ను ఒక మాట చెప్పిండు, సార్ ఆర్ఆర్ అని చెప్పి నేను ఎక్కడ కూడా చెప్పుకుంటాను సార్ మీ పేరు బాగా. ఎవరైతే పనిష్మెంట్ ఇచ్చి అది చేస్తారో వాళ్ళే మీ బాగుపడతారు. ఎవరైతే పూజ కోరి కదా నా పక్క పంట కూర్చో అది చేయి అన్నప్పుడు అటువంటి వాళ్ళు ఏంటంటే అప్పటి మంది ఉంటే అయిపోతుంది. కానీ మీరు అటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోరు, ఎవరైతే పనిష్మెంట్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఇంతకు అందరూ అన్నారు, రామ్రెడ్డి సార్, కిషన్ రావు సార్ ఇద్దరు బాగా చేసారు అన్నారా. ఒకటి అది ఇప్పుడు తిండి పెట్టేటోడే కడుపుని చూస్తాడు, అది ఒకటి చూస్తాడు. ఇక ఎడ్యుకేషన్ పరంగా బాగుంటే మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇది ఏంటంటే ఎక్కువ వరకు నాకు మాట్లాడు అది కాదు, అందుకే ఇంత అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, వేదిక ఉన్నటువంటి విద్యార్థులందరికీ 25 సంవత్సరాల రజతోత్సవ ఆత్మీయ సమ్మేళనానికి ఆహుతులైనటువంటి మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. నిర్వాహకులకు వచ్చినటువంటి దానికి సహకరించినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. అసలు పెగడపల్లి అంటేనే క్రమశిక్షణ, పెగడపల్లి బడి అంటేనే క్రమశిక్షణ, పెగడపల్లి విద్యార్థులు అంటేనే క్రమశిక్షణ. సార్లంతా చెప్పింది మా పిల్లలు మంచోళ్ళు అంటే మంచి ఎక్కడున్నదంటే క్రమశిక్షణలో ఉన్నది. మీరు ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా మీరు ఇప్పటికీ కూడా మారలేదు అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ. అసలు చదువు అంటే ఏంటి? చదువు ఈజ్ ఈక్వల్ టు విద్య ప్లస్ సంస్కారము ప్లస్ సంస్కృతి. చదువు, విద్య, సంస్కారము, సంస్కృతి, ఇది అంటేనే ఒక విద్యార్థి నిండుగా తయారవుతాడు. ఒక విద్యార్థి నిండుగా తయారై తన ఇరుగు పొరుగు
తర్వాత తన సంతానాన్ని అందరికి కూడా సంస్కారం నేర్పిస్తాడు. సంస్కారం లేని విద్య గుడ్డి విద్య. ఎంత చదివినా ఒదిగి ఉండాలి. మీరందరూ అందరు సార్లు మేడము మీరందరూ కూడా నన్ను గుర్తు చేస్తుండంటే బహుశా నా దెబ్బలతోటే గుర్తు చేస్తున్నాను, నాకు తెలుసు. దానికి కారణం ఒక విషయం చెప్పాలంటే నేనేం కాదు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లీష్ అంటే అంత కష్టం ఉండేది. నేను కూడా నేర్చుకొని చెప్పిన ఇంగ్లీషే. ఈ మహానుభావులందరూ పీజీలు చేసిండ్రు. సార్లు అందరూ చాలా చక్కగా చదువుకున్నారు, పిహెచ్డీలు చేసిన టీచర్లు ఉన్నారు. కానీ నేను చేసింది ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ చదివే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈక్వలెంట్ హెచ్ఎస్సి అందరూ. అప్పుడు ఇంగ్లీషు తక్కువ ఉండే, కానీ అప్పటి చదువు నేను మీకు చెప్పిన దానికంటే నేను ఎక్కువ చదువుకున్నా. దానికి కారణం ఏంటంటే మేము 5వ తరగతిలోనే మా గురువులు ఇంగ్లీషు ఏబిసిడీలు పెట్టించింది. కానీ 8వ తరగతికి వచ్చేవరకే మేము ఇంగ్లీష్లో లెటర్లు రాసినాం. ఇంగ్లీష్లో కార్డులు రాయిస్తారు మా సార్లు. అరే నీ ఫ్రెండ్కి ఒక కార్డు రాయరాని, మనిషికి ఒక కార్డు ఇస్తే రాస్తే తప్పులు దిద్ది మళ్ళీ ఒక కార్డు ఇచ్చి మళ్ళీ రాయించేది. అట్లా రాయించండు మా సార్. అట్లా రాయించండు, మేము అట్లా రాసినాం. అట్లా నేర్చుకొని చెప్పిందే కానీ నేను చదువు చెప్పింది ఈ సార్లాగా బాగా చదువుకొని చెప్తే ఇంకా మంచిగా చెప్తుంటే కావచ్చు, ఇంకా దెబ్బలే కొడుతుంటున్నాం, ఇంకా నేర్పిస్తుంటున్నాం, ఏమవుతుంటున్నాం. సరే, ఈ విధంగా సంస్కారం గురించి చెప్పాలంటే ఇక మీరు అందరూ సంస్కారవంతులే. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు క్రమశిక్షణ, చదువు, సంస్కారం ఉన్నవాళ్ళే. దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. మీరు ఎవరైనా తప్పు చేసిండ్రన్నా నేను ఒప్పుకోను. ఎవరైనా కానీ మీ పిల్లలకు కూడా చదువు గురించి, సంస్కారం గురించి నేర్పించండి. ఇంకా చెప్పాలంటే కాలాతీతమైంది. సార్ బాగా మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడతారు, ఇంకా గంట మాట్లాడమన్నా మాట్లాడతారు. ఏది మాట్లాడినా మీకు తెలిసిన మాటలే మాట్లాడతారు. ఎంత క్రమశిక్షణ, ఎంతమంది 450 నుంచి 500 మంది విద్యార్థులు ఉండేది మన స్కూల్లో. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీకంటే మేము గొప్ప అదృష్టవంతులం. ఎందుకంటారా, ఇప్పుడు ఏ స్కూల్ చూసినా పోసిపోయినట్టున్నది. 100 మంది విద్యార్థులు లేరు, 50-60 మంది విద్యార్థులు. శ్రీనివాస్ సార్, మీరు క్లాస్కు అప్పుడు పోయినప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు మీరు క్లాస్ చెప్తే ఎట్లుంటుంది? ఎంతమంది పిల్లలు ఉంటే అంత సంతోషం ఏ టీచర్కైనా కానీ. 50 సూచరత కాపీలు సంతకాలు పెట్టుడు, 60 సూచరత కాపీలు సంతకాలు పెట్టుడు, ఒక్కడు రాయకుండా కొట్టుడు, ఇదంతా అట్లా జరిగేది. ఇప్పుడు రాయమని అనరు, రాసినా చూడరు, చూసినా తప్పులు దిద్దినా వాడు ఒప్పుకోడు. అంటే ఇప్పుడు సంస్కారం అట్లా వచ్చింది, ఇప్పుడు చదువు అట్లా వచ్చింది. చదువు అంటే అసలు చదువుకు విలువనే లేకుండా పోయింది. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా పొరపాటు చేస్తున్నారు, మీరు బాగా గమనించాలి. ఏమున్నా కానీ మా కొడుకుడు 90% రావాలి, 90% రాకపోతే వాడిని తిట్టుడు, కొట్టుడు, వాడు ఏదో చేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. మీరు రామాయణం చూసినట్టుంటే తెల్లవారితే పట్టాభిషేకం ఎవరికి? శ్రీరామచంద్రునికి. తెల్లవారితే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం. కైకేయి ఏదో వరాలు అడిగి రాముణ్ణి అడవులకు పంపుతుంది. తెల్లవారితే పట్టాభిషేకం ఉన్నది, ఫెయిల్ అయిందని రాముడేమన్నా చేసుకున్నాడా? 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అడవికి పోయినటువంటి పాండవులు తిరిగొచ్చి రారాజులైండు. శ్రీరామచంద్రుడు చక్రవర్తి అయిండు. వాళ్ళు ఫెయిల్ అయినామని ఏమని అనుకున్నారా? మరి మీ పిల్లలు ఫెయిల్ అయితే, మీ పిల్లలు డిస్టింక్షన్ రాకపోతే మీరెందుకు తిడతారు వాళ్ళని? మీరెందుకు అంటారు? పడి లేచే కెరటం, పడ్డదంటేనే కెరటం మళ్ళీ లేస్తుంది. సముద్రం పంచుపోయి చూడండి, ఒకసారి దిగిందంటే మళ్ళీ పైకి లేస్తుంది. ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుందో అక్కడనే విక్టరీ ఉంటుంది. ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటే అక్కడనే విక్టరీ ఉంటుంది. ఒక్కసారి ఫెయిల్ అయిందంటే వాడిని ఒక్కసారి ఒక చిన్న మాట మాట్లాడితే చాలు, వాడు ఎదుగుతాడు. మీరు ఎప్పుడు కూడా మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచండి. మీరు ఎంత చదువుకున్నారో ఇప్పుడు మేడం గారు చెప్పింది, మీరు కూడా మా పిల్లలకు కూడా అతనే చెప్తున్నామని అన్నారు. చెప్పండి, సంస్కారం నేర్పండి, చదువు నేర్పండి, కఠినంగా వ్యవహరించకండి. అప్పుడు 4-5 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కరిని కొడితే ఒకరిని చేస్తే అట్లా నడిచింది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఒక్కరిద్దరే ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా నొప్పించకండి. చిన్నప్పటి నుంచే వాళ్ళని ఎదిగే పద్ధతిలో ఎదగనిస్తే వాళ్ళకి ఏమి కాకుండా చాలా చక్కగా ఎదుగుతారు. చక్కగా ఇప్పుడు మీ గురించి చెప్పాలంటే ఇక రాయేశమైనా ఎవరైనా కానీ అందరూ ఒక్కటే, అందరూ డిస్టింక్షనే. అప్పుడు చిన్నప్పుడు మార్కులు ఎక్కడ ఆ మార్కులు 100 మంది పేపర్లు మేము ఎప్పుడు తీద్దేది, ఎప్పుడు మార్కులు వేసేది. రాయేశంకి ఒక దాంట్లో ఒక్కసారి 100 వచ్చినాయంటే ఆ 90-80 సపరేట్గా పేపర్లు అటు పడేస్తుంది. ఎంతమందికి ఏమని చెప్పు అంతే. ఇక రాయేశం ఫస్ట్ క్లాసే అంతే. ఇక ఒకసారి 0 వచ్చినా కానీ మా 0 మీద 2 వేసి 100 అందు అంతే. అంటే అప్పుడు అట్లా
ఉంటుండే మేము ఏం చేయగలుగుతాం? మేము అన్ని చెప్పుకోవడానికే గొప్పలు, కానీ చేసిన అన్ని వక్రపు పనులు మేము కూడా చేసినాం. కాకపోతే మా సంస్కారానికి మూలం ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే హెడ్ మాస్టర్ నేను గొప్పవాడిని ఏంటంటే నా హెడ్ మాస్టర్ గొప్పవాడు అయినా చెప్పాలి. నేను నా ఉద్యోగ ప్రస్థానం ఒక 10 నిమిషాలు చెప్తా, ఎక్కువ చెప్ప, నేను కాలాతీతం అయింది. నేను ఉద్యోగంలో చేరినప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. ఒక హెడ్ మాస్టర్ దగ్గర చేరిన, ఒక ప్రైవేట్ స్కూల్లో చేరేటప్పుడు ఇతర మిత్రులు ఏమన్నారంటే, నువ్వు కొత్తగా వస్తున్నావు బడికంటే అవన్నా, ఎన్నటి చేయను ఇవ్వాలని చేయ, ఇగో పెద్ద సార్ ఉన్నాడు రారాపురం అంటాడు నిన్నంటే, నేను కట్టుకుంటా అనరా, మా కరీంనగర్లో రారాపురం అంటే ఎవడు వాడని అన్నా. నేను తర్వాత ఆడికి పోయిన తర్వాత జైన్ అయిన తర్వాత, అరే నేను ఎవరు రాని అడిగినాను. అది నేను ఏం మాట్లాడాలి, మర్ర పడదామంటే ఎన్ని రోజులు ఉంటున్నావు ఈయన దగ్గర అంటే ఆ వయసు అటువంటిది. మనం ఎవరికి భయపడతాం? 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు ఇట్లా 100 పారేసినట్టు చెప్పేంత తెలివి ఉండే అప్పుడు. ఒక్కసారి విన్నావు, 2 సార్లు విన్నావు, 3వ సారి వరకు మనకే ఆయన మీద ఆప్యాయత పెరిగింది. అరే ఇంత మంచి సార్లు లేరు. ఒకటి చెప్పండి నా, మీరు గుర్తుంచుకోండి, నా క్రమశిక్షణ చెప్తా. ప్రేయర్కు 1 నిమిషం లేట్ వస్తే ఓంగనే హెడ్ మాస్టర్ ఎర్రసిర పెనిచ్చి, అరే ఏమనుకోకురా 0-1 minute లేట్ అని అక్కడ రాయరా అంటుండే. అంటే నా సంతకం కాడ 0-1 minute లేట్ అని ఎర్రసిరతో రాసినాకనే క్లాస్కు నేనే D1 మీకు ఎర్రసిరతో రాస్తే మీకు రిమార్క్ రాదురా అంటుండే. అట్లాంటి హెడ్ మాస్టర్ దగ్గర 8 సంవత్సరాలు క్రమశిక్షణతో పనిచేసి ఆయన నేర్పిన విద్య నాకు అట్లా చేసి ఏ సబ్జెక్టు చెప్పినా అని సార్ శ్రీనివాస్ సార్ బోర్డు మీద లెక్క తీసుకుంటుంది, బోర్డు మీద అక్కడి నుంచి పరిగెత్తి, అరే తప్పు చెప్తున్నారు కాంపిసిటీ 2 సంవత్సరాలు ఆయనే చెప్తుండే, ఒక్క పీరియడ్ అట్లా చెప్పుకుంటూనే పోతుండే. ఎవ్వరు పిల్లలు విసిగిపోదు, మేము కూడా ఏ సార్ కూడా తప్పు పట్టము, ఆయనకు అన్నేస్తుండే. ఆయన ఎందుకంటే 15 సంవత్సరాలు మిలిటరీలో చేసి రిటైర్ అయినటువంటి హెడ్ మాస్టర్, అంత డిసిప్లిన్ ఆయన దగ్గర నేర్చుకున్నా. కాబట్టి మీకు కూడా ఆ డిసిప్లిన్ కొంచెం ఆపాదించడానికి ప్రయత్నం చేసినాం, లేకపోతే నాకు కూడా ఆ డిసిప్లిన్ లేకుండా. తర్వాత నాది ఈ ఊరే కాబట్టి నేనే అసలు, మీరు కాదు అదృష్టవంతులు, నేనే అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ఊరిలో పుట్టి ఈ ఊరిలో చదువుకొని ఈ ఊరి బడిలో చదువు చెప్పిన, ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఏదైనా కానీ మీరు నన్ను తప్పు పట్టలేదు. సరే చదువు చెప్పినో చెప్పలేదో కొట్టినో, కానీ అది ఎందుకంటే 28 సంవత్సరాలు ఈ ఊరి పాఠశాలలో చదువు చెప్పినట్టు చదువు చెప్పడానికి భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్నే నేను అనుకూలంగా మార్చుకొని మీరున్నటువంటి 400 మంది విద్యార్థులైనా విసుగు లేకుండా చేసిన. తర్వాత టీచర్లందరికీ కూడా నా వంతు సేవలు నేను చేసిన. సరే వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు నన్ను గుర్తించిండు. ఇంకా ఒక్క మాట చివరికి, నేను ఇప్పుడు 80వ దశాబ్దంలో ఉన్నా, 80వ శతకంలో ఉన్నా. నేను దాదాపు శతకానికి దగ్గరున్నా. బహుశా ఇది నాకు చివరిదే కావచ్చని నేను అనుకుంటున్నా. మీరెక్కడున్నా నేను పడిపోయినాడన్నా మీరు గుర్తు చేసుకోండి. అంతే, మీ దీవెనలతోటి దేవుని దీవెనలతోటి నేను ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉన్నాను. మా సార్లు కూడా అందరూ ఎక్కడున్నా కానీ నన్ను గుర్తు చేసుకుంటారు. ఎందుకు గుర్తు చేసుకుంటారో మీకు కూడా తెలుసు. అందరికీ నేను మేలే చేసిన, వృత్తిపరంగా మేలు చేసిన, ఎవరికి కీడు చేయలేదు. అందరితోటి అందరి సహచరులకు అందరికీ మేలు చేసిన. మీరు కూడా నా దగ్గర చదువుకున్నారు. నేనేమన్నా దెబ్బలు కొడితే ఇంకా ఎక్కడ నన్ను నొప్పులు ఉంటే నన్ను తిట్టుకోకుండా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. చివరి మాట, నిర్వాహకులు చాలా గొప్పగా, చాలా అంటే 10-15 సమ్మేళనాలైన అన్నింటికంటే గొప్పగా నిర్వహించింది మీరు. చాలా సంతోషం. ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. ఈరోజు జీవితంలో మీ ప్రేమను మర్చిపోలేను. ఎన్నటికీ జీవితంలో చివరి వరకు కూడా మీ ప్రేమను గుర్తుంచుకుంటా, మీరు చేసినటువంటి ఆదరణీయతకు, మీరు చేసినటువంటి సన్మానాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ, నా స్వార్థం నన్ను కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా సార్, మీ అభిమానానికి మేము ఎప్పుడు కృతజ్ఞులమే. వాంట్ టు సపోర్ట్, వీఆర్ రెడీ టు టేక్. మాకు లోకల్ నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు కుదార్చి మనకి ఇక్కడికి మన గెట్ టుగెదర్కి వచ్చిన ఉపాధ్యాయులందరికీ సదా కృతజ్ఞులమే.
డియర్ బాయ్, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.